నెల్లిమర్ల వాస్తవ్యులకు, స్థానికులకు, అక్కలకు, చెల్లెలకు, తల్లులకు, పెద్దలకు, అన్నలకు, నా అభిమాన తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఏంటంటే అందరూ సైతం లెక్క చేయకుండా ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారంటే ఇది నిజమైన అభిమానం, ఇది నిజమైన ప్రేమ. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను ఏదో మా మొక్కుబడిగా వచ్చేవాడు కాదు, మీకు మీరుగా స్వచ్ఛంగా తల్లి వచ్చిన వాడు. ఇంత స్వచ్ఛమైన ప్రేమ అభిమానం చూపిస్తూ మీరందరూ మాకు ఆహ్వానం పలుకుతున్నందుకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను. ఇక్కడ ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఇది చెప్పాలంటే నీతికి అవినీతి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా ప్రతి ఒక్కరూ ఈ రోజున ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తక్కువ చేస్తూ వీలుంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో లేదు అని ఆ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ రకంగా ప్రజల్లో విష బీజాలు నాడుతున్నారు. ఇది కేవలం వాళ్ళ యొక్క ప్రాపకం కోసం, వాళ్ళ అధికార దాహం తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క సీఎం కుర్చీ మీద వ్యామోహంతో ఈ రోజున టీడీపీ గారు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక దుష్ప్రచారం, ఆ యొక్క వ్యామోహంతో ఏదైనా అధికారంలో రావాలని వాళ్ళు చేస్తున్న పోరాటాలు. చంద్రబాబు నాయుడు ఇది చేస్తున్న ఆఖరి పోరాటం. ఈసారి కనుక ఆయన సీఎం కాకపోతే లైఫ్ లో జీవితంలో సీఎం కాలేదని ఆయన బాగా తెలుసు. అందుకని ఆయన ఏదైనా సరే పట్టుదలతోటి రావాలి, ఈ రాష్ట్రాలు రాకపోతే ఇక ప్రజల జీవితం రానివ్వడమే ఒక నిస్పృహతోటి ఖచ్చితంగా రాని ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటే, ఇక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తను చేసిన ఆర్థిక అక్రమాలు, ఆర్థిక నేరాలు ఇవన్నీ కూడాను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐ వారికి తప్పించుకుని ఆ రకంగా తన అధికారం కావాలి కాబట్టి దానికోసం ఆయన చేసే ప్రయత్నం, ఆయన ఆ రకంగా మరో పోరాటం చేస్తాడు. ఆయన చేసే పోరాటం రక్షణ పోరాటం. చంద్రబాబు నాయుడు ఆఖరి పోరాటం అయితే ఏం చేసేది రక్షణ. ఆ రక్షణ ప్రజలను రక్షించడం కోసం కాదు, తను రక్షించుకోవడానికి తన ఆత్మ రక్షణ పోరాటం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, సారీ జగన్మోహన్ రెడ్డి. ఇలాగా యుద్ధం చేసేది పోరాటాల ఆరాటాలు అన్నది ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ రైతులకి చేసింది ఎవరు మర్చిపోవాలి, ఏ రైతులు మర్చిపోవాలి. మహిళలకు చేసింది వాళ్ళు ఆర్థిక స్వావలంబన, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళు సంపాదించుకున్న కుటుంబానికి చేతులు వాదులు ఉండేలాగా, అలాగే స్వయం సహాయక బృందాలకి రుణాలు మాఫీ చేసినా, వడ్డీలో రుణాలు ఇచ్చినా, ఆ రకంగా అన్ని రకాలుగా వాళ్ళ ఆదులు తెలుసుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేసింది, వాళ్ళ అండదండలు అందించింది. ఇక విద్యార్థులు ఈ రోజున ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు, కార్పొరేట్ కళాశాలలో చదువుకుంటున్నారంటే అది ఎవరిచ్చిందండి? కాంగ్రెస్. ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి ఆ రకంగా అంత ఉన్నతమైన విద్య, అంత ఉన్నతమైన కళాశాలలో చదివే అవకాశం మనం ఊహిస్తామో మనకున్న ఆర్థిక పరిస్థితికి. కాబట్టి ఈ రోజున వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నారు అంటే ఈ రోజున కాంగ్రెస్ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అలాగే ఇక్కడ విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉంటారు. 10వ తరగతి చదివి పాస్ అయిన వెంటనే ఏడు కళాశాలలో వాళ్ళు చేరగానే వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయగా నిర్ణయం తీసుకుంది. ఇక ఎంతో మంది ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటారు. ఆ ఉద్యోగస్తులకి వయో పరిమితి 58 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలి. అలా కాకుండా ఆఖరి 2 సంవత్సరాలు వాళ్ళ జీవితం ఎంతో విలువైనవి. ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీసుకుని ఆ రకంగా కొంచెం వెసులుబాటు ఉంటుంది. అంటే వయో పరిమితి రిటైర్మెంట్ 60 ఏళ్ళు కావాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది. అది కాంగ్రెస్ రాబోయే రోజుల్లో వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఇది పొందుపరిచి ఆ రకంగా ఉద్యోగస్తుల వయో పరిమితి 60 సంవత్సరాలకి పెంచుతున్న విషయం రోజు మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు చాలా హృదయానికి నచ్చేది, మహిళలతో నేను ఇది వివరించి చెప్పాలనుకున్నది, ఆడబిడ్డ పుడితే
అయ్యో ఆడపిల్ల పుట్టింది, దీని భవిష్యత్తు ఎట్లాగా అంటూ ఆలోచన చెందేటటువంటి తల్లిదండ్రులకు ఒక శుభవార్త. ఆ ఆడబిడ్డ పుట్టగానే లక్ష్మి పుట్టింది మన ఇంట అని ఆనందపడే దిశగా ఈ రోజున ఆడబిడ్డ పుట్టగానే తన పేరు ఆ బిడ్డకి పెట్టగానే 100 గజాల స్థలం ఆ బిడ్డకి పేరు రాసే దిశగా ఈరోజు కాంగ్రెస్ నిర్ణయించుకుందని కూడా సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా ఏమి చేసినా, గతంలో చేసినా, ఇప్పుడు చేస్తున్నా, భవిష్యత్తులో చేయబోయినా ఇదంతా కలిసి పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, విద్యార్థులకు, మహిళలకు, వ్యవసాయదారులకి ఎవరు చూసుకోవాల్సిన అందరికీ గతంలో చేసింది కూడా భవిష్యత్తులో చేయబోయేది కూడా ఒక కాంగ్రెస్ అనే సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ సమస్య పెద్దగా లేకపోయినా అయినా సరే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతో మంది యువత ఉన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత 3 సంవత్సరాలు వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటే ఆ నిరుద్యోగ భృతి ఏమైనా కంట్రోల్ ఆ నిరుద్యోగ భృతి నెలకి 2000 రూపాయల చొప్పున 3 సంవత్సరాలు ఆదాయంలో కాంగ్రెస్ భరిస్తుంది. యువతకు, నిరుద్యోగులకు ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా శుష్క హామీ కాదు, ఇవన్నీ కూడా అమలు చేసేవి. చెప్పండి, ఏ హామీ ఇచ్చి కాంగ్రెస్ నెరవేర్చేవో చెప్పండి. కాబట్టి ఈ రోజున ఇక వ్యవసాయదారులకు గతంలో ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ రాత్రిపూట ఇవ్వడం మూలంగా వాళ్ళకు కొంచెం కష్టంగా అనిపించిన విషయం గుర్తిరిగి ఈ రోజున పట్టపగలే 9 గంటల పాటు వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇచ్చే దిశగా ఈ రోజు కాంగ్రెస్ అండకాలుగాను కార్యక్రమం రూపొందించుకుంటుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే సామాజిక న్యాయం ఈ రోజున పేపర్ చూస్తే తెలుస్తుంది. బీసీ కాపులకు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవులుగా ఇస్తారట. ఏమని గతంలో మీరు చెప్పారే న్యాయం చేస్తాను, బీసీలకి 100 సీట్లు ఇస్తాను, ఇచ్చారా? మహిళలకు 33% నేను వారికి టికెట్ ఇస్తాను, ఇచ్చారా? యువతకు 40% వాళ్ళకి ఇస్తామన్నారు, అది ఇచ్చారా? ముస్లిం సోదరులకి జిల్లాకి ఒకరికి చొప్పున టికెట్ ఇస్తాను, ఇచ్చారా? ఇవ్వకపోగా ఈసారి ఆయన చేసిన ఘనకార్యం తీసుకోండి. ఎక్కడ ముస్లింస్ కి అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు నవ్యాంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ ఆయన ఇవ్వకుండా ఉన్నటువంటి హిందూపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్లిం సోదరుడు ఉన్నాడు, ఆయన సీటు కాదని తన బావమతి బాలకృష్ణకి ఇచ్చి ఆరోగ్యంగా చేశాడు. ఇది ఏది సామాజిక న్యాయం? ఇది మొత్తం 294 సీట్లు అటు ఇటు కలిపి ఒకే ఒక ముస్లిం సోదరునికి ఇచ్చాడు. ఇదా వీళ్ళు చేసే సామాజిక న్యాయం? ఎందుకంటే ముస్లింస్ కి ఇస్తే బీజేపీ మోడీకి ఎక్కడ ఆగ్రహం వస్తుందో ఆయన ఆగ్రహాన్ని ఎక్కడ లోరు కావాలో, ఎందుకంటే ముస్లింస్ కి వ్యతిరేకి మోడీ, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి ఆయన కనుసరణలో ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా ముస్లిం సోదరులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను, ఆయన సామాజిక న్యాయం చేసేది. కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఇప్పుడు వాళ్ళకి ఎరేస్తున్నాడే. నిజంగా చెప్తున్నాను, కాపుల విద్యార్థులు, పేద విద్యార్థులకి ఈ రోజున ఆయన ఒక జీవో ఉంది. ఆర్థికంగా విద్యార్థులు వెసులుబాటు ఇచ్చే దిశగా మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో చేశారు. ఈయన ముఖ్యమంత్రి అవగానే చంద్రబాబు నాయుడు ఆ జీవోని క్యాన్సిల్ చేసి ఆ రకంగా కాపు విద్యార్థుల పట్ల ఆ రకంగా వివక్ష చూపించిన మనిషి ఈ రోజున కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటే నమ్మే స్థితిలో కాపు కులస్తులు లేరని చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన ఏం చెప్పినా అవన్నీ కూడా అసత్యాలే. ఆ టైంకి శుష్క వాగ్దానాలు చేసి వాళ్ళని వాడుకోవడే తప్ప వాళ్ళకి ఉపయోగపడేదని ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉండడు. ఇక ఆర్థిక నేరాలు చేసి మరి పద్మం గడుపుకుంటూ తండ్రి హయాంలో అధికారం అడ్డు పెట్టుకుని 1000 కోట్లు, లక్షల కోట్ల దాకా గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి జైల్లో 16 నెలల పాటు ఉన్న మనిషి ఈ రోజు శాశ్వతంగా ఎక్కడికి మళ్ళీ ఓట్ల లెక్క పెట్టవలసి వస్తుందని భయంతో ఆయనకి అధికారం కావాలి.
ఆ అధికారంతో తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పించుకోవడం చేసిన ప్రయత్నంలో ఆయన కూడా ఈ రోజున నేను చేస్తానంటున్నారు. 5 సంతకాలతో ఈ రాష్ట్ర దిశ మార్చేస్తారంటారు. ఏమో 5 సంతకాలతో కాదు, సంతకం పవర్ లేకుండానే ఆయన రాష్ట్రాన్ని మింగాడు. ఇప్పుడు 5 సంతకాలతో మొత్తం మన భవిష్యత్తులో మింగేస్తారు జగన్మోహన్ రెడ్డి, సందేహం లేదు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటు వేసినా సరే మనం ద్రోహం చేసుకున్నట్లే. జగన్మోహన్ రెడ్డి ఉచిత ఏం చెప్పిందంటే, వ్యాఖ్యానించిందంటే ఆర్థిక నేరాలు హత్య కంటే ఘోరమైనది అని. కాబట్టి అలాంటి వాళ్ళ పట్ల క్షమించకూడదు, క్షమాభిక్ష లేదు, అలాంటి వాళ్ళు ఉపేక్షించలేదు అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసిందంటే అది ఆర్థిక నేరాలతోటి ఈ యొక్క సమాజానికి నష్టం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అలాంటి ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తి ప్రజలు సేవ చేస్తారంటే ఎంతవరకు నమ్ముతాం, ఎంతవరకు సభ ఆలోచిస్తాడు. కాబట్టి అన్ని రకాలుగా అన్ని వర్గాలను చూసుకునేది, అన్ని వర్గాల పట్ల యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అభివృద్ధి కాంక్షించేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. అది గతంలో నిరూపించబడింది. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ నేను చెప్పడానికి గర్విస్తున్నాను. కాబట్టి సామాజిక న్యాయం జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ముందు నుంచి ఈ యొక్క విజయనగరం లోక్సభ బరిలో పార్లమెంట్ అభ్యర్థిగా ఈ సోదరికి తన రాజకీయ జన్మ ఈ నెల్లిమర్లలోనే జడ్పీటీసీగా ఆవిడ రాజకీయ జీవితం ప్రారంభమైందంటూ ఆవిడ తన కృతజ్ఞతలు, సంతోషాలు తెలియజేస్తారు. అలాంటి వారికి కృతజ్ఞత ఉంది కాబట్టి మీరు ఒక ఆశీస్సులు ఆవిడకి కావాలి. వారికి హస్తగుర్తు ఓటు వేసి ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మీ గారిని, అలాగే లక్ష్మీ గారిని, అదే రకంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి బి అప్పలనాయుడు ఈ రోజున మీ మనిషి, నా యొక్క అభిమాని. ఆ రకంగా ప్లీజ్ గాడ్ బ్లెస్ యు. ఆ రకంగా మన అప్పలనాయుడిని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలి. మీ మధ్య ఉండే మనిషి, మీ అభిమానం చూడగల మనిషి, మీ సమస్యలు తెలిసిన మనిషి, మీరు పిలిస్తే పలికే మనిషి అప్పలనాయుడు. కాబట్టి మీరు హస్తగుర్తుగా ఓటు వేసి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఇతను గెలుపొందించి పంపించవలసిందిగా మీరు అందరూ కూడా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంకా ఎండలు సైతం లెక్క చేయకుండా నిజమైన ప్రేమను చూపించేందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముందుకు సాగుతాను. జై హింద్, జై కాంగ్రెస్.